విశాఖ శ్రీరామనవమి సందర్భంగా విశాఖలోని అంబికాబాగ్ లో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దివ్యక్షేత్రం కాంతులీనుతోంది. సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ వేడుకతో ఆలయం ఆధ్యాత్మిక శోభతో కళకళ్లాడుతోంది. అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ కళ్యాణాన్ని కనులారా తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్న దేవస్థానం అధికారి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆనంద్ కుమార్ తో మా ప్రతినిధి డిపి నాయుడు ఫేస్ టు ఫేస్. దశావతారాల్లో ముఖ్యమైన అవతారంగా చెప్పుకున్నటువంటి రామావతారం సంబంధించి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది హిందువులు ప్రధానంగా జరుపుకునే పండుగల్లో శ్రీరామనవమి వేడుకలు అయితే కనుక చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే విశాఖ జిల్లాలో సంబంధించినంత వరకు విశాఖ అంబికాబాగ్ లో నిర్వహిస్తున్నటువంటి శ్రీరామనవమి వేడుకలు అయితే ఘనంగా ప్రారంభమైన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ప్రధానంగా అంబికాబాగ్ సంబంధించినంత వరకు రాముల వారి కళ్యాణానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇక్కడ మనకి ఆనంద్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. సరే, ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఏ విధంగా ఉన్నారు? అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు శ్రీరాముల వారి యొక్క నవరాత్రి సందర్భంగా సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఇది మన శ్రీ కనకమలక్ష్మి అమ్మవారి దేవస్థానంకి దత్తత ఆలయం అయినటువంటి రామాలయంలో ఈరోజు అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణంకి ఉభయదాతలు అలాగే అందరికీ భక్తులందరికీ చూసి ఉచితంగా కూడా ఏర్పాటు చేశాం. సో భక్తులకి అలాగే స్వామివారి ప్రసాదము, తీర్థ ప్రసాదాలు స్వీకరించడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. సుమారుగా 5,000 మంది ఈ కళ్యాణాన్ని వీక్షించడానికి గాను ఇక్కడ నగరం యొక్క నడిబొడ్డులో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేశాం. భక్తులకి నీటి సదుపాయము అలాగే ప్రసాద స్వీకరణ, ఉచితంగా దర్శనము అన్ని కూడా ఏర్పాట్లు దేవస్థానం నుండి అన్ని ఏర్పాట్లు. సో ప్రధానంగా చూసుకుంటే కళ్యాణానికి సంబంధించి ఇప్పటికే టికెట్ల విక్రయాలు కూడా జరిగాయి. ఎంత మేర విక్రయాలు జరిగాయి, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వచ్చింది? సో ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందండి. ఉభయదాతలు సుమారుగా 250 మంది వారు ఉభయదాతలుగా రుసుము చెల్లించి వచ్చారు. సో మిగిలిన వారు కూడా అందరూ కూడా అంటే వస్తు రూపాయలు కూడా డొనేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాబట్టి భక్తులందరికీ కూడా అంటే వీరికి సపరేట్ గా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి భోజన ఏర్పాట్లు, అలాగే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా భోజనాలు, ప్రసాదాలు కూడా. ప్రధానంగా చూసుకుంటే రాములు వారి దర్శనానికి కూడా సంబంధించి ఇప్పటికే భక్తులందరూ కూడా లైన్ లో వేసిన పరిస్థితి ఉంది. వారికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? సో రాములు వారి దర్శనానికి ఉదయం నుండి భక్తులందరూ మార్నింగ్ నుండి వస్తున్నారు. సో వారందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా వారికి ఏ వసతులు కావాలని శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి అంబికాబాగ్ లో ఆలయంలో అయితే మాత్రం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారని, అదేవిధంగా చూసుకున్న భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మంచినీటి సౌకర్యము, అదేవిధంగా ప్రసాద వితరణకు సంబంధించి కావచ్చు, లేదంటే ఎండ వేడిమిని తట్టుకునేందుకు అయితే కనుక పెండల్స్ కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా కళ్యాణంకి సంబంధించి కళ్యాణం ఉత్సవంలో పాల్గొనే భక్తులందరికీ కూడా ఉభయదాతలు కూడా ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున టికెట్లు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఏవైతే లోకల్లో ఫ్యాన్స్ కావచ్చు, లేదంటే అదేవిధంగా కూలర్స్ కూడా ఏర్పాటు చేసి కనిపించారు. అదేవిధంగా పండాల్స్ ను కూడా ఏర్పాటు చేయడంతో అయితే చల్లటి వాతావరణంలో అందరూ కూడా చక్కగా శ్రీరాములు వారి యొక్క కళ్యాణ ఉత్సవాన్ని అయితే వీక్షించేందుకైతే మొత్తం అన్ని ఏర్పాట్లను కూడా జరిపిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ స్వామితో డిపి నాయుడు, 99 టీవీ, విశాఖపట్నం.